రాష్ట్రంలో ఒకవైపు వాతావరణం చల్లబడుతుంటే రాజకీయ వాతావరణం వేడెక్కుతా ఉంది. బీజేపీకి ఆ పార్టీ కొత్త అధ్యక్షుని పెట్టింది. ఆ విషయమై కొంతమంది పార్టీ ముఖ్య నేతలు కూడా కొంతమంది అలిగినారు. మరోవైపు బీఆర్ఎస్, ఇటువైపు కాంగ్రెస్ అని మూకుమ్మడి అంటే 3 పార్టీల మధ్య హోరాహోరీ రాజకీయం నడుస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్, ఎట్లా ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎట్లా అంటారు? బీజేపీకి కొత్త అధ్యక్షుని ఎన్నుకున్నారు. సో కొంత ఏమైనా ఊపు వస్తదంటారా? ఇటు బీఆర్ఎస్ తోటి బీజేపీ 2 ఒక ఒప్పందంలో భాగంగానే రామచంద్రరావుకి అధ్యక్ష పదవి ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తా ఉందండి. ఈ కామెంట్లు ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద ఏమంటారు మీరు? సరే, ఆ ఆరోపణలు వాటిని మనం కాసేపు పక్కన పెడితే వాస్తవానికి అందరు కూడా ఒక బీసీకి ఈసారి అధ్యక్ష పదవి ఇస్తారని ఊహించారు. ఆ మేరకు ఈటల రాజేందర్కు ఒక అవకాశం దొరుకుతుందని. కానీ ఇవాళ బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వకపోవటం, ప్రత్యేకించి ఈటల రాజేందర్ లాంటి అనుభవజ్ఞులకు ఇవ్వకపోవటం, అది కొంత బయట ఉన్న వర్గాలలో కొంత అసంతృప్తి అయితే కలుగుతూ ఉన్నది. ఇది ప్రత్యేకించి బీసీ వర్గాల్లో ఒక తీవ్రమైన అసంతృప్తి అయితే తలెత్తుతున్నది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఎవరైతే పార్టీలో ముందు చేరి ఆర్ఎస్ఎస్తో కూడా బలమైన సంబంధాలు ఉంటాయో వాళ్ళకే అక్కడ అవకాశాలు దొరుకుతాయనేది మళ్ళొక్కసారి రూఢీగా తేలిపోయింది. మిగిలిన వాళ్ళు ఎవరున్నా అంచున ఉండవలసిందే తప్ప దాని లోపల ఒక అవకాశం అయితే ఉండదు. ఇది ఇప్పటికీ నేను అనుకోవటము మనం ఒక అర్థమవుతున్నటువంటి ఒక వాస్తవం. ఇక దీనిపైన మరి సహజంగానే కొంత ఆశించిండు కాబట్టి నాకు అవకాశం రాలేదని ఒక కినుకు వహించటం సహజమే. అది మరి పార్టీలో అంతర్గతంగా వాళ్ళు ఎట్లా ఈ సమస్యలను పరిష్కరించుకుంటారనేది అది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం. అది ఆ పార్టీ ఆ సమస్యల్ని పరిష్కరించుకోవటం ఆ పార్టీకి సంబంధించిన పని. అది అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే రాష్ట్రంలో కొత్త పార్టీ అనేది తరచూ వినిపిస్తుంది. మొన్నటి వరకు కవిత కొత్త పార్టీ పెడుతున్నారు. ఈరోజు అధ్యక్ష పదవి దక్కకపోతే ఈటల కూడా కొత్త పార్టీ పెట్టి బీసీలందరినీ ఏకం చేసే ఈ పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి కొంత చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ వాతావరణం, ఆ అవకాశం ఉందంటారు? రాష్ట్రంలో కొత్త పార్టీకి స్పేస్ ఉందా? ఇది సమయం కాదు, ఎవరు పెట్టినా కానీ ఇది సమయం కాదు. కొంత ఎన్నికలు దగ్గర పడ్డప్పుడు ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటి నుంచి పార్టీ ఏర్పాటు అనేది ఎవరు కూడా తొందరపడతారని నేను అనుకోవటం లేదు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది వేచి చూడవలసిందే. ఒక సంతృప్తి ఉంటుంది. ఆ సంతృప్తిని అంతర్గతంగా ఎట్లా పరిష్కరించుకుంటుంది అనేది బీజేపీ సమస్య. అయితే మొత్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో తాము రాజకీయంగా ఎదగటానికి మరి ఇప్పుడు నిరాదరణకు గురైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనేది రెండవ భాగం. అది ఏదున్నా మొత్తానికైతే ఇప్పటికిప్పుడు ఇదేదో బయటికి వస్తుంది, బద్దలవుతుంది అని నేనైతే అనుకోవటం లేదు. కాకపోతే తప్పకుండా ఒక అంతర్గతమైన పగుళ్ళు మాత్రం పొడసూపుతున్నాయి అనేది మనకు అర్థమవుతున్నది. ఈ పగుళ్ళు పరిష్కారం అతుక్కుంటాయా, లేకపోతే ఇది మరి తీవ్రమైపోయి ఇంకొక రూపం ఏదన్నా తీసుకుంటుందా, అది ఇప్పటికిప్పుడు దానికి మనం సమాధానం చెప్పటం తొందరపాటు అవుతుంది. ఇది సమయం కాదు. దానికి ఇంకా సమయం కొంత వేచి చూడవలసిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే కొంతమంది ఇప్పుడు ఈటెల కావచ్చు, అటు రాజాసింగ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, కొంత అసహనంగా ఉన్నారు ఏదైతే కొత్త అధ్యక్షుడి నిర్ణయం మేరకు. సో ఇప్పటికే హరీష్ రావు రాజాసింగ్కు కాల్ చేసి కలిసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనే ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది రాజకీయంగా. సో ఈ అసంతృప్తులు అందరూ అటు బీఆర్ఎస్ వాళ్ళని క్యాచ్ చేసుకునే అవకాశం, ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారు? నేను అనేది అదే కదా. ఇప్పుడు ఒక్కసారి అంతర్గతంగా విభేదాలు పొడసూపినాక అవి ఏ రూపం తీసుకుంటాయి అనేది ఇప్పుడే మనం చెప్పలేము. అప్పుడు సమీకరణలు ఎట్లా మారుతాయి అనేది కూడా ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పలేము. కానీ తప్పకుండా దీని ప్రభావం అయితే ఉంటుంది. దాని ప్రభావము ఇతర పార్టీలు దానికి ఎట్లా స్పందిస్తాయి, అవకాశాలను ఈ ఇతర పార్టీలు ఎట్లా ఉపయోగించుకుంటాయి, బీజేపీ సమస్యలను ఎట్లా అంతర్గతంగా పరిష్కరించుకోగలుగుతుంది, ఇవన్నీ గుట్టి మీద ఆధారపడి ఉన్నటువంటి విషయం. దీనిపైన మళ్ళీ అదే సమాధానం నాది. ఇప్పటికిప్పుడు మనం తొందరపడి తేల్చి చెప్పగలిగే విషయం అయితే కాదు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే విభేదాలు పొడసూపినాయి. ఈ విభేదాలు పొడసూపినాయి అన్నిసార్లు పరిష్కారం అయితే అనే గ్యారంటీ ఏం లేదు. ఆ పార్టీ ఎట్లా ప్రయత్నం చేస్తుంది అనేది ఒక మాట అయితే,
ఈ విభేదాలు తీవ్రంగానే ఇతర పరిణామాలకు కూడా దారితీయటానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కూడా పూర్తిగా మనం తోసిపుచ్చలేము ఈ సమయంలో. నేను అనుకోవటము ఇవి ఎట్లా ఇంకా పరిణామం చెందుతాయి, ఈ పరిణామాలను ఎవరెవరు ఎట్లెట్లా వాటిపైన స్పందిస్తారు, వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవటానికి ఏం చేస్తారు, ఇవన్నీ నా దృష్టిలో కీలకమైన ప్రశ్నలు. ఇప్పటికిప్పుడు అంతర్గతంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ రేపటి రోజున ఇవి ఇంకా పరిష్కారం అవుతాయా, ఇంకా తీవ్రమైన రూపంలో బద్దలై బయటకు వస్తాయా అనేది ఇంకా కొంత సమయం పడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకవైపు మనం బీఆర్ఎస్లో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కార్ రేసింగ్ అని, రీసెంట్గా జర్నలిస్టు స్వేచ్ఛ మరణం కూడా అటు పూర్ణ అనే వ్యక్తి సంతోష్ రావు కేటీఆర్లకు అనుచరులుగా దగ్గరగా ఉన్న వ్యక్తి. సో అట్లాంటి నెగిటివ్స్ అన్నీ కూడా, నెగిటివ్ వైబ్స్ అన్నీ కూడా బీఆర్ఎస్లో కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఇప్పుడు బీజేపీలు కూడా మనం చూస్తున్నాం. ఇంకా ప్రధానంగా అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ అందరి మూకుమ్మడిగా నేతలందరూ కూడా ఒక ఐకమత్యంతో ప్రభుత్వ పథకాలు అమలు చేసి కొంత పాజిటివ్ వైపు తీసుకొస్తూ ఉంది. సో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ పార్టీలు ఎట్లా గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నాయంటారు? సహజంగా అధికార పక్షానికి స్థానిక ఎన్నికలు అవకాశం అనుకూలంగా ఉంటాయి సాధారణంగా. ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ మొత్తంగా ఈ పరిస్థితులలో అధికార పక్షానికి ఒక బలమైన అవకాశం దొరికినటువంటి ఈ సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్న వాతావరణాన్ని ఎట్లా వాడుకుంటాయి అనేదే అది వాళ్ళ ముందు పెద్ద సవాలే, మామూలు విషయమేం కాదు. ఒక రకంగా బీఆర్ఎస్ కొంత పుంజుకుంటుందనే ఒక ఆశ వాళ్ళ కార్యకర్తల్లో ఉండే. కానీ వరుసగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, అదేవిధంగా కవిత ఎపిసోడ్ కానీ, అదేవిధంగా ఆ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నివేదిక కూడా త్వరలో రాబోతున్నది. వీటన్నింటి నేపథ్యంలో ఆ పార్టీ వాస్తవానికి తాను చేసిన తప్పుల కారణంగా తానే ఊబిలో ఇరుక్కున్నది. ఈ ఊబిలో ఇరుక్కున్నటువంటి సందర్భాన ఆ పార్టీ ఇవాళ లేచి నిలబడి దీన్ని తట్టుకోగలుగుతుందా అంటే అదొక పెద్ద ప్రశ్ననే. వాటికి మరి ఇవాళ నేను అనుకోవటము మనం ఒక సమాధానము ఆ పార్టీలకు ఇది గడ్డు పరిస్థితి, దాన్ని తట్టుకోవటం అయితే వాళ్ళ కష్టమే. కానీ ఇంకా వాళ్ళు ఏం వ్యూహం వేసుకుంటారు అనేది కేవలము ఇది ఎత్తుగడలకు సంబంధించిన వ్యూహానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. దానికంటే చాలా కీలకము ప్రజల ముందుకు వాళ్ళు తాము చేసిన తప్పులపైన సమీక్ష చేసుకొని ఏ రకంగా ఒక జవాబుదారీతనంతో ఒక సమాధానం తీసుకొని వస్తారనేదే చాలా ప్రధానం. అది అట్లాంటి ఒక సమాధానంతో కనుక రాలేకపోతే బీఆర్ఎస్కు చాలా ఇబ్బందులే స్థానిక ఎన్నికల్లో ఎదురవుతాయని నేను అనుకుంటున్నాను. రాజకీయాలు ఇట్లా ఉంటే మరోవైపు విద్యార్థులు విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి వరుసగా గత వారం రోజులుగా రకరకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం ఏమో అంటే కొత్తగా స్కూల్ అని చెప్పేసి, సమీకృత స్కూళ్ళు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తాను. అంటే ఎట్లా చూడొచ్చు రెండు విరుద్ధంగా ఉన్నాయి? అంటే మీ నుంచి కూడా కొంత విద్యార్థులకు స్పందన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. మేము చాలా రోజులుగా, నేననే కాదు, అరగోపాల్ గారు, తర్వాత అదేవిధంగా ఆకునూరు మురళి గారు, ఇట్లా మేము ఒక 15-20 మంది మీ రిటైర్డ్ ప్రొఫెసర్లము, తర్వాత కొంత ప్రజల మద్దతుగా ఎన్నికలలో మేము ప్రచారం చేసినటువంటి వాళ్ళము, మేమందరం కలిసి విద్యారంగంలో రావాల్సిన మార్పుల మీద కొంత అధ్యయనం చేసి ఒక నివేదిక ప్రభుత్వానికి కొత్తగా ఎన్నికలై ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఇవ్వటం జరిగింది. ప్రధానంగా మేము చెప్పింది ఏంటంటే రాష్ట్రంలోని విద్యారంగం సంక్షోభంలో ఉంది. ప్రత్యేకించి ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. ఈ ప్రమాణాలు దిగజారిపోతున్న సందర్భంలో విద్యారంగాన్ని పునరుద్ధరించడానికి ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలి, టీచర్ల నియామకాలు చేపట్టాలి, ఖాళీలు భర్తీ చేయాలి అని రకరకాలైనటువంటి సూచనలు. స్కూళ్ళు బాగు చేయటానికి ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ విద్యను కూడా స్కూళ్ళల్లో మొదలు పెట్టాలని ఇవన్నీ సూచనలు పెట్టినాం. ప్రభుత్వం వాటిని సీరియస్గానే తీసుకొని ఒక విద్యా కమిషన్ను కూడా నియమించింది. విద్యా కమిషన్ను నియమించడంతో పాటు మొత్తంగానే ఇవాళ ఉన్న వాతావరణంలో మరి స్కూళ్ళను, గవర్నమెంట్ స్కూళ్ళను బాగు చేయాలనే తాపత్రయం అయితే పెరిగింది. దాని పర్యవసానం ఏంటంటే దాదాపు 300-400 స్కూళ్ళల్లో మూతబడిపోతాయి అనుకున్న స్కూళ్ళల్లో ఈసారి అడ్మిషన్లు వచ్చి దాదాపు ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీల్లో 1,00,000 మంది ఈసారి అదనంగా అడ్మిషన్ తీసుకున్నారు. ఇది ఒక ఉత్సాహకరమైన పరిణామం.
అయితే అంతటితో సరిపోదు. ప్రభుత్వం బీసీలను నియమించింది. యూనివర్సిటీలను కానీ, కాలేజీలను కానీ, అదేవిధంగా ప్రాథమిక విద్యా సంస్థల్ని కానీ, స్కూల్ విద్యను కానీ పునరుద్ధరించాలనే ఒక సీరియస్ ప్రయత్నంలో ఉంది. ఈ ప్రయత్నము మరి విజయవంతం కావాలంటే ఇంకా చాలా రకాలైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటన్నింటి విషయంలో మరి ఏ, ప్రత్యేకించి ఖాళీల భర్తీకి కూడా అడుగులు పడుతున్నాయి. అది అందులో చాలా కీలకమైంది. ఖాళీలు భర్తీ అయిన తర్వాత ఇక మళ్ళీ మౌలిక సదుపాయాలను విస్తరించాలి. ఇట్లాంటివి జరిగితే కొత్త ప్రభుత్వ విద్యా సంస్థలు ఆకట్టుకోవటానికి అవకాశాలు పెరుగుతాయి. దాంతోపాటు ఉన్న విద్యా ప్రమాణాలను పెంచడానికి నిరంతరం పర్యవేక్షణ కూడా కావాలి. ఆ పర్యవేక్షణను కూడా పటిష్టపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ గనక ఇంకా వేగంగా అడుగులు ముందుకు పోతే ఈ చర్యలన్నీ ఖచ్చితంగా అమలైతే తప్పకుండా ఒక మార్పును చూడగలుగుతామని చెప్పి నాకు అనిపిస్తున్నది, బలంగా అనిపిస్తుంది. ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఒక 300 చిల్లర స్కూల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఆ ప్రీ ప్రైమరీ స్కూల్స్ వల్ల అంగన్వాడీలు మూతపడతాయి, అంగన్వాడీల నుంచి పిల్లలందరూ ఇటువైపు వస్తారని చెప్పేసి ఒక ఆందోళన కూడా కనిపిస్తుంది. అంటే అది వాస్తవం, అట్లా ఆ పరిస్థితి ఉంటుందా సార్? అంగన్వాడీలకు సుమారు 20 రకాల బాధ్యతలు అప్పచెప్పారు. చదువు చెప్పాలి, పోషకాహార విలువలను కాపాడాలి, గర్భిణీ స్త్రీల యొక్క ఆ ఆరోగ్యాన్ని మీద దృష్టి పెట్టాలి, బాలింతరాళ్ళ క్షేమాలు చూసుకోవాలి. ఇవన్నీ ఒక్క విభాగం చేయగలిగే పనులు కావు. వాటి పనులను కొంత కుదించాలనేది ముందు నుంచి కూడా చాలామంది సూచన చేస్తున్నారు. పోషకాహార నిపుణులందరూ కూడా ఆ విషయం మీదే అంగన్వాడీలు కేంద్రీకరిస్తే బాగుంటుందనే మాట చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ జరగవలసింది ఏంటంటే ఈ ప్రీ ప్రైమరీని తీసేస్తే వచ్చే నష్టం ఏం లేదు. అంగన్వాడీలకు ఇంకా బోల్డ్ అని పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ వాళ్ళు జాగ్రత్తగా నిర్వహించగలిగితే చాలు. గ్రామాల్లో కొంత పోషకాహార లోపంతో బాధపడేటువంటి పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. అది చాలా పెద్ద పని. ఆ పని వాళ్ళకు ఆల్రెడీ ఉంది. ఆ పని వాళ్ళు నిర్వహిస్తారు. విద్యకు సంబంధించిందంతా కూడా ఒక ప్రాంగణంలోకి తీసుకొస్తే, ఒక గొడుగు కిందికి తీసుకురాగలిగితే అప్పుడు ఈ స్కూళ్ళు బాగుపడతాయి, పిల్లల జీవితాలు కూడా బాగుపడతాయి. కాబట్టి ఈ ప్రయత్నమే మేలు అనేది మేము సూచన చేస్తున్నాం. అంటే యూనివర్సిటీల్లో ఇంకో ప్రొఫెసర్లను నియమించాలి, ఇంకా కొన్ని యూనివర్సిటీల్లో వీసీలు లేరు, చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఏమైనా సూచనలు చేసారా? ప్రభుత్వం ఎలాంటి అడుగులు తీసుకుంటారు? వీసీలు లేకుండా ఎక్కడ లేరు. ఇప్పుడు అంతటా కూడా వీసీల నియామకం జరిగింది. తాత్కాలికము ఒక్క IIIT తప్ప అన్ని చోట్ల రెగ్యులర్ వీసీలు వచ్చింది. IIITలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు చట్టాన్ని కొంత సంస్కరించి అక్కడ కూడా ఆ వీసీని రెగ్యులర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. మొత్తం మీద వీసీలు నియామకం పూర్తయింది. పాలక మండళ్ళ నియామకం చేయవలసిన అవసరం ఉంది. అది కూడా కొన్ని యూనివర్సిటీల్లో పూర్తయింది. కొన్ని యూనివర్సిటీల్లో పాలక మండలి ఒకటే రావాల్సిన అవసరం ఉంది. నేను అనుకోవటం అది సమస్య కాదు. ఇప్పుడు రిక్రూట్మెంట్ను మౌలిక సదుపాయాల కల్పన మీద ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఆ రెండు పనుల మీదే ఇవాళ ప్రధానంగా ప్రభుత్వం దృష్టి పెడితే లాభదాయకంగా ఉంటుంది. సార్ మళ్ళీ గత కొన్ని రోజులుగా చూస్తే ఇందిరా పార్కు పరిసరాలు, ధర్నా చౌక్ పరిసరాలు, అశోక్ నగర్ పరిసరాలు మళ్ళీ అంటే నినాదాలు, నిరుద్యోగుల నినాదాలతో మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. సో మళ్ళీ వాళ్ళు ఏమడుతున్నారంటే మేము అప్పుడు పెద్దలు చెప్పినట్టుగా విన్నాం, మళ్ళీ మాకు పెద్దల మద్దతు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. సో నిరుద్యోగులకు ప్రభుత్వం ఏమైనా అంటే కొత్త నోటిఫికేషన్ల విషయంలో కావచ్చు, ఉద్యోగాల భర్తీ విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో ఎలాంటివి చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఎప్పటికైనా మాలాంటి వాళ్ళమైతే నిరుద్యోగులను మేము ముందుండి కదిలియలే. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి జరగవలసిన కృషి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ నిరుద్యోగులు ఏదన్నా సమస్యల మీద ఆందోళన చేస్తున్నప్పుడు మా వంతు సహకారాన్ని అందించాను. ఇవాళ కూడా నేను అనుకోవటము ఒకటి క్యాలెండర్ రావాలి. అయితే కేవలం ఆ ఒకటి మాత్రమే కాకుండా ఉపాధి కల్పన స్థూలంగా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల వెలుపల కూడా గౌరవప్రదంగా బతకటానికి వాళ్ళు చదువుకున్న చదువును సరిగ్గా ఉపయోగించుకునే అవకాశాలు కలిగే ఇచ్చేటువంటి ఉపాధిని మనం కల్పించాలి. ఆ రెండు కూడా సమాంతరంగా సాగుతూ ఉండాలి. ఇందులో మొదటిదైతే సాధ్యమైంది. ఇప్పటికీ 58,000 భర్తీలు అయినాయి. మిగతాయి కూడా వాళ్ళు క్యాలెండరు మొన్న ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల ఆగిపోయినాయి. అవన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించి నోటిఫికేషన్లు కూడా వీలైనంత తొందరగా జారీ చేస్తాం. ఎందుకంటే గ్రూప్ 1, 2, 3 అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. అవి తొందరగా అయిపోతే ఈ కొత్త ఎగ్జామ్స్
చేద్దామనేది టీఎస్పీఎస్సీ కూడా తాను దాని తయారీలో ఉన్నది. కాబట్టి ఎటు తిరిగి వీలైనంత తొందరగా ఒక నోటిఫికేషన్ తేవాలనేది ప్రభుత్వంలో ఉంది. క్యాలెండర్ ఇద్దాము, పునరుద్ధరణ చేసి అనే ఒక ఆలోచన, టీఎస్పీఎస్సీ బాధ్యత తీసుకొని ఆ పని చేయాలనే ఆలోచన, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే అప్పుడు ప్రభుత్వంలో ఎవరు చెప్పినా పట్టించుకోలే. ఇప్పుడేమో మేము మాట్లాడితే నిన్న మేము ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి కొంతమంది, రియాజ్ గారు, నేను, ఇంకా కొంతమంది అట్లాగే కలిసిన వాళ్ళం మాట్లాడితే తప్పకుండా ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సిందే, వెనకకు పోయే ప్రసక్తే లేదు. చర్చ చేస్తాం, వీలైనంత తొందరగా దీనిపైన ఒక విధి విధానాలను ప్రకటన చేస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. అంటే ఇది ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ ప్రస్తుత రోజుల్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలకు కొంత పరాభవం తప్పదు, చేదు ఫలితాలే మళ్ళొకసారి చూడాల్సి వస్తుందని చెప్పేసి ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అజర్తో ప్రవీణ్ శుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.